హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు సింపుల్గా రెడీ చేసుకుని సేమియా ఉప్మా చేసి చూపిస్తాను. వాటర్ హీట్ చేసుకొని అందులో చిటికెడు పసుపు వేసుకొని దాంట్లో సేమియా వేసుకొని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇట్లా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనం పోపు సిద్ధం చేసుకుందాం. ముందుగా ఒక కళాయి కానీ ఒక బాండి తీసుకొని అందులో నూనె వేసి హీట్ అయ్యాక పోపు దినుసులు, పల్లీలు, అలాగే కొంచెం అంత జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి తుంచి వేసుకుంటున్నాను. ఈలోపు సేమియా ఉడికిపోయింది. వీటిని వడకట్టుకోవాలి, చన్నీళ్ళు పోయాలి ఎమ్మటనే. సేమ్ మనం మ్యాగీ ఎలా అయితే చేస్తామో అలా పక్కన పెట్టేసుకోవాలి ఉడికించి. తర్వాత ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి పూర్తిగా వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న సేమియాను వేసుకుందాము. చూడండి, ఇప్పుడు వేగిపోయాయి. దీంట్లో సేమియాను వేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇది మొత్తాన్ని కలిసే వరకు కలిపేసుకుంటున్నాను. తర్వాత కొంచెం అంతా నిమ్మరసం పిండుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. చాలా బాగుంటుంది నిమ్మరసం వేస్తే. అంతేనండి, బౌల్లోకి సర్వ్ చేసుకుంటే వేడివేడిగా సేమియా ఉప్మా రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.